లవర్ కోసం కన్న తల్లిని చంపేసిన 10వ తరగతి అమ్మాయి. చాలా దారుణం అండి ఇది. 6 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది వీళ్ళిద్దరికి. అతని పేరు శివ. రోజు చాటింగ్లు చేసుకుంటున్నారు, ఫోన్లు మాట్లాడుతున్నారు, రోజు కలుస్తూనే ఉన్నారు. ఇదంతా వీళ్ళమ్మ గమనించి ఒకరోజు చెప్పింది, ఇదంతా వద్దమ్మా, చాలా తప్పని చెప్పడం జరిగింది. అయినా ఒకరోజు తెలియకుండా అబ్బాయితో వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళమ్మ వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే పోలీసులు చేసేసి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మకి అప్పగించడం జరిగింది. ఆ తల్లితో రోజు గొడవే, నాకు నా లవర్ని దూరం చేసావు అంటూ రోజు గొడవ పడుతూ ఉండేది. ఆ తల్లి చెప్పేది, ఎందుకమ్మా, మంచి సంబంధం చూసి చేస్తాను, ఇప్పుడు నీ వయసు కాదు, మంచిగా చదువుకో, ఇది పద్ధతి కాదు, బంధువులకి చుట్టాలకి ఎవరికైనా తెలిస్తే చాలా దారుణంగా చండాలంగా చూస్తారమ్మా మన అన్న రోజు చెప్పేది. అయినా వినకపోయేసరికి ఒకరోజు ఆ తల్లి పడుకోండడంతో ఈ అమ్మాయి శివ అనే అబ్బాయికి ఫోన్ చేసి, నువ్వు వెంటనే ఇంటికి రా అని చెప్పడంతో వాళ్ళ తమ్ముడిని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ తమ్ముడు పాప మా అబ్బాయికి ఏమీ తెలియదు, అబ్బాయిని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఈ అమ్మాయి చెప్పింది, మా అమ్మని చంపేద్దాం, మన ప్రేమ కట్టుండదు, మన ఇద్దరం ఇక్కడే కలిసి ఉండొచ్చు అని చెప్పి ఆ శివాకి చెప్పడం జరిగింది. వెంటనే అక్కడున్న అమ్మాయి చున్నీతో గొంతుకి ఈ పక్క గట్టిగా నులిమి చంపేశారండి. ఎంత దారుణం అంటే వెంటనే అబ్బాయి చంపేసి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత ఆ అమ్మ కదలడంతో మళ్ళీ శివ అనే అబ్బాయికి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పి, ఇంకా చనిపోలేదు మా అమ్మ, ఒకవేళ బతికితే మనల్ని చావు కొడుతుంది, వద్దు చంపేద్దామని చెప్పడంతో అక్కడ పక్కనే ఉన్న సుత్తి తీసుకొని కన్ను మీద, ముక్కు మీద, ఇక్కడ తల మీద చితక బాదడంతో తల్లి అక్కడికక్కడికే చనిపోయింది. ఎంత దారుణం అండి అసలు ఇది. చిన్న పిల్ల, చిన్న వయసు, ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది? ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఒక తల్లి ప్రాణాలు కోల్పోయిందండి.